ఇప్పుడు రోజు రోజుకి నేను సానబెట్టబడుతూ ఉండాలి. అప్పుడే నా ప్రసంగాల్లో పరిపూర్ణత సంపూర్ణత వైపు వెళ్ళగలుగుతాను. లేదు, సానబెట్టుకోవడం మానేసి, నేర్చుకోవడం మానేసి, ప్రార్థించడం మానేసి, నన్ను నేను బలపరుచుకోవడం మానేసి, దేవుల్లో బలపడడం మానేస్తే పదును తగ్గిపోతే పెరుగుతుందా? అప్పుడు నా ప్రసంగాలు విన్నోళ్ళకి నిద్ర వస్తుంది, కాసేపటికి చిరాకు వస్తుంది, ఇంకా వినాలని కూడా అనిపించదు. అంటే ఎందుకు అంటే ప్రతిరోజు మనల్ని మనమే ఏం చేయాలి? చెక్కుకోవాలి. అంతే తప్ప సాతానుతో మింగివేయబడకూడదు, దుష్టుడికి అప్పగించుకోకూడదు, విసుగు రానివ్వకూడదు. చూడండి, సంపూర్ణంగా చేయాలట విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము. ఇది విశ్వాసంతో చేసే కార్యం. ఇది దేవుని యందల విశ్వాసంతో చేసే కార్యం. విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాము. చూడండి, మేలైనది చేయాలి, మేలైన మార్గాలలో నడవాలి. ఆ ప్రేరణ ప్రభు ఏం చేస్తున్నాడట? పుట్టిస్తున్నాడట. ఆ ఆలోచన ప్రభు మనలో ఏం చేస్తున్నాడట? పుట్టిస్తున్నాడట. ఎందుకంటే ప్రియమైన దేవుని సంఘమా, మేలు చేయుట దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత. ఎందుకంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చాలాసార్లు మనం చదువుకున్న ఒక మాట. ఫిలిప్పీ పత్రిక 4:3, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంత్ అనే ఆయనతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. ఎవరితో కూడా? ఎవరితో కూడా చెప్పండి? పౌలు గారితో కూడా. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. స్త్రీలు అన్నాడు, వాళ్ళ పేర్లు చెప్పాడు. ఇక్కడ అందరి పేర్లను చెప్పలేదు, బల్క్గా ఏమన్నాడు? స్త్రీలు అన్నాడు. అంటే స్త్రీలు పౌలు కలిసి చేసిన పనిది. పేరు మాత్రం ఎవరిది కనబడుతుంది? ఇక్కడ పౌలు గారిదే కనబడుతుంది. కానీ ఫలితం ఇచ్చేటప్పుడు పౌలు ఒక్కరికి ఇస్తాడా, స్త్రీలందరికీ ఇస్తాడా దేవుడు? అదనమాట. యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో, సామాను వద్ద నిలిచిన వాని భాగం కూడా అంతే. సో ఇక్కడ చూడండి ఎంత చక్కటి విషయం చెప్తున్నాడంటే, సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాడు. దేవుడు రాసుకున్నాడట. సహకారుల పేర్లు ఎక్కడ రాసుకున్నాడట? దేవుడు జీవగ్రంథంలో రాసుకున్నాడట. సో అంటే దేవుని యొక్క పనిలో ఎవరైతే సహకారులుగా ఉన్నారో వాళ్ళు లేకపోతే దేవుని పని జరగదు. అంటే పౌలుతో పాటు ఆ స్త్రీలు లేకపోతే పౌలు సువార్త పని సరిగా చేయలేడు. క్లియర్గా తెలిసిపోతుంది అక్కడ. అందుకే పౌలు కూడా ఒప్పుకున్నాడు. ఏమని? సువార్త పనిలో నాతో కూడా అన్నాడంటే దాని అర్థం ఏంటి? పౌలు లేకపోయినా, వాళ్ళు లేకపోయినా పని అసంపూర్ణమే. అంటే పని సంపూర్ణం అవ్వాలంటే వాళ్ళు ఉండాలి, ఆ స్త్రీలు ఉండాలి, పౌలు ఉండాలి. వీళ్ళిద్దరూ కలిస్తేనే పని ఏమైంది? సంపూర్ణమైంది. ఇక్కడ పౌలుకు ఆలోచన ప్రేరేపణ కలిగించింది ఎవరు? దేవుడు. ఆ స్త్రీలకు ఆలోచన ప్రేరేపణ మేలైనది చేయాలని ఆలోచన కలిగించింది ఎవరు? దేవుడు. అంటే ఒక ఆలోచన పుట్టించేది దేవుడు, దాన్ని ఆచరణలో పెట్టాల్సింది మనం. ఆయన మనలో ఆలోచన పుట్టిస్తాడు, నువ్వు ఇది చెయ్యి అని. మనం ఆచరణలో పెట్టాలి. మనం ఆచరణలో పెడితే అది ఏమవుతుంది? ముందుకు కదులుతుంది. అది ఏదైనా సరే. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఉంటారు, రన్నింగ్లో పెడతా ఉంటారు. తద్వారా ఏదో ఒక విధంగా మనకు కార్యం ఏమవుతుంది? జరుగుతుంది. ఏదో విధంగా మనకు అక్కడ పని అవుతూ ఉంటుంది. ఏదో విధంగా ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అది చిన్నదా పెద్దదా మనకి తెలీదు. అది జరగాలంతే. అక్కడ ప్రభు చిత్తానుసారంగా కార్యం ఏమవ్వాలి? అక్కడ జరగాలి. ప్రభు దయలో ఆ కార్యం జరగాలి. సో కాబట్టి ఆలోచన పుట్టించేవాడు దేవుడు. ఆ సహకారుల యొక్క పేర్లు ఎక్కడ రాయబడ్డాయట? జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, విసుకక మేలు చేసే వాళ్ళ గురించి వ్రాస్తూ దేవుడు అంటున్నాడు, జీవగ్రంథంలో మీ పేర్లు వ్రాయబడాలి అంటే ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి ఆలోచనను స్వీకరించాలి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 32వ వచనం జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగుజేయుటకును
పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. చూడండి, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశించలేదు. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగూ ప్రయాసపడి ఏం చేయాలట? బలహీనులందరినీ సంరక్షించాలి. ఎందుకంటే ఇది మన సొంతానికి చేసుకునే కార్యక్రమం కాదు.